హాయ్, నేను మీ ENT స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల. ఈ ఛానల్లో ఐమ్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ENT డిసీజెస్. అన్ని రకాల ENT వ్యాధుల గురించి డిస్కస్ చేస్తూ, వేరే డాక్టర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి, రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా ప్రెజెంట్ అవుతాయి అనేది చూపించడమే నా భావం. ఇప్పుడు ఈ సిరీస్లో వీఆర్ గోయింగ్ టు బి కొలాబరేటింగ్ విత్ డాక్టర్ శ్వేత, మై వెరీ గుడ్ ఫ్రెండ్ who is a general physician and has 5+ years of experience. Thank you, Dr. Mridula, and thanks for the amazing introduction. And this is an amazing initiative where you're collaborating ENT with other systems in the body. So, audience, ఈరోజు ఏం డిస్కస్ చేసుకుందాం మనం? What do you say? చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో పొడి దగ్గు వస్తుంది, మంత్స్ టుగెదర్ అసలు తగ్గనే తగ్గట్లేదు, టెస్ట్ అన్నీ చేయించుకుంటారు, అన్నీ నార్మలే ఉంటాయని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ చాలా మందిని కలుస్తుంటారు, చాలా మల్టిపుల్ ఇయర్స్ నుంచి మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటూ. అలాంటి ఒక టాపిక్కే యాసిడ్ రిఫ్లక్స్. దానికి ఇంకొక పేరు LPR. అది యాక్చువల్లీ ఒక సైలెంట్ ఫామ్. LPR ఫుల్ ఫామ్ ఇస్ లారింగోఫారింజియల్ రిఫ్లక్స్. చాలా మంది పేషెంట్స్ యాసిడ్ రిఫ్లక్స్ అంటే గుండెల్లో మంట, అసిడిటీ అనే అనుకుంటారు. కానీ అది GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. దాని నుంచి ఇది ఒక డిఫరెంట్ టైప్ LPR అంటే. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సో LPRలో ఏమవుతుందంటే, ఈ గ్యాస్ ఏదైతే రిఫ్లక్స్ అవుతుందో అది ఫుడ్ పైప్లో నుంచి స్వరపేటిక వైపు అంటే వాయిస్ బాక్స్ వైపు డివియేట్ అవుతుంది. ఆ రిఫ్లక్స్ దీనిలో స్పిల్ అయ్యి ఇది నెక్స్ట్ ఆ వాయిస్ బాక్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో GERD అంటే ఫుడ్ పైప్కి సంబంధించి, LPR అంటే వాయిస్ బాక్స్కి సంబంధించి, అంతేనా? ఎస్, వాయిస్ బాక్స్ అండ్ ఆల్సో ఎయిర్లే. సో హౌ దిస్ ప్రెజెంట్స్ అంటే ఏ సిమ్టమ్స్తో పేషెంట్స్ మన దగ్గరకు వస్తారో అన్నదే మెయిన్ డిఫరెన్స్. సో GERDలో ఏముంటుంది అని మీరు చెప్పండి. యాసిడ్ రిఫ్లక్స్, గొంతులో నస, డ్రై కాఫ్. ఎంతోమంది పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయి ఉంటారు, ఎన్నో టెస్టులు చేసుకొని ఉంటారు, కాకపోతే డ్రై కాఫ్కి అసలు సొల్యూషన్ ఉండట్లేదు వీళ్ళకి. ఇందులో ఎలా అంటే వాయిస్లో చేంజ్, బొంగురు గొంతు, డ్రై కాఫ్ అనేది కూడా ఒక సిమ్టమ్. చాలా మందికి తెలియనిది ఏంటంటే ఇందులో గురక కూడా ఉంటుంది. సో గురకకి సంబంధించి ఇది కాకపోవచ్చు అని అది కూడా లేదు. ఇలానే దిస్ ఇస్ వాట్ ఐ మెంట్ బై ఓవర్లాపింగ్ ఆఫ్ సిమ్టమ్స్, విచ్ ఇస్ వై కొలాబరేటింగ్ విత్ అదర్ సిస్టమ్స్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ రైట్. సో ఒక సిమ్టమ్ అనేది ఒక సిస్టమ్కి పరిమితమనే కాదు, ఒక సిమ్టమ్ అనేది చాలా సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇది వాయిస్ చేంజ్ తోటి వచ్చేవాళ్ళు యాక్చువల్గా ప్రజెంట్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా వస్తారు, గ్యాస్, పుల్ల తెంపులు, ఎక్కువ రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము, ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఎన్నో మందులు వాడాం, అయినా తగ్గట్లేదు అని అంటారు. దీనికి ఎలర్జీ అనుకుని కొంతమంది కొన్నిసార్లు చాలా రోజుల తరబడి ఎలర్జీ ట్రీట్మెంట్ ఒక్కటే నడుస్తుంది. అగైన్ ఇదెందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, ఎలర్జీలో కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. గురక ఉండొచ్చు, ఆర్ ఎస్ కాన్స్టెంట్ థ్రోట్ క్లియరింగ్ సెన్సేషన్, అదే ఇలా బొంగురుకోవడం కానీ లేదంటే అని అనుకోవడం, ఎప్పుడు అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. పడుకున్నప్పుడు ముఖ్యంగా ఎక్కువ పోస్ట్ నేసల్ డ్రిప్ అంటారు ఎలర్జీలో. ఆ డ్రిప్ వల్ల ఏదైతే ఉంటుందో ముక్కు వెనక భాగం నుంచి నీరు తెమ్మడ గొంతులోకి గారుతుంటుంది, అది పోస్ట్ నేసల్ డ్రిప్. అదేమో ఎలర్జీ సిమ్టమ్. మీన్ వైల్ ఈ కాన్స్టెంట్ ఇరిటేషన్, గొంతులో వాపు, అదేం కాజ్ చేస్తుంది, ఈ థ్రోట్ క్లియరింగ్ సెన్సేషన్ అని ఉండవు. సో ఇది డిఫరెంట్. బట్ అగైన్ ఈ ఇచ్చింగ్ అనేది ఎలర్జీలో కూడా ఉండొచ్చు. సో అగైన్ ఇందులో కూడా ఆ రెండు సిమ్టమ్స్ కూడా ఓవర్లాప్ అవుతున్నాయి. రెండు డిఫరెంట్ యూనిక్ డయాగ్నోసిస్. ఒకటి ఎలర్జీ, ఇంకొకటి LPR, అయినా కూడా రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఓపిక ఉండాలి డాక్టర్కి టు సిట్ అండ్ అండర్స్టాండ్ ఏ సిమ్టమ్ ఎందుకు వస్తుంది, వాళ్ళ వాళ్ళ పర్సనల్ హిస్టరీ ఏంటి, ఏం అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఓపికగా తెలుసుకుంటేనే ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. పర్సనల్ హిస్టరీ అన్నారు, వాట్ డిడ్ యూ మీన్ బై పర్సనల్ హిస్టరీ? Personal history includes if the patient is a smoker, if he is overweight, or if he has a lot of stress levels, if he eats at irregular timings. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే టు యాక్చువల్లీ risk him or categorize him if he is a candidate of LPR or not. ఎస్. సో అలానే తీసుకుని మనం వాట్ వీ హ్యావ్ టు, అపార్ట్ ఫ్రమ్ ఇవాల్యుయేషన్, మనం ఇక్కడ స్లైట్ మోడిఫికేషన్స్ మనం పేషెంట్కి ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేయగలమో, విచ్ ఆర్ టోటలీ పాసిబుల్ బై హిమ్సెల్ఫ్ వితౌట్ మెడికేషన్ ఆర్ వితౌట్ అవర్ ఇంటర్వెన్షన్, అలాంటివి ఏంటంటో చెప్పు. సో వీ నో అబౌట్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దాని నుంచి మనం ఎట్లాగా
జాగ్రత్తలు తీసుకునేదో నేర్చుకుందాం. ఒకటి స్మోకింగ్ కంప్లీట్‌లీ అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ వెయిట్ తగ్గించుకోండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ తిన్న వెంటనే పడుకోవద్దు. అట్‌లీస్ట్ 2 అవర్స్ అన్నా గ్యాప్ ఉంచుకోండి. వాకింగ్ చేయండి తిన్న తర్వాత. అండ్ పడుకున్నప్పుడు హెడ్‌ని ఎలివేట్ చేసుకొని తల కింద ఒక 2 దిండ్లు వాటెవర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ అది పెట్టి పడుకోండి. సో ఇక్కడ యూ సెడ్ స్మోకింగ్. వాట్ అబౌట్ ఆల్కహాల్? అది తీసుకోవచ్చా? అబ్సల్యూట్‌లీ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. So yes, any kind of addictions, even if you are an occasional consumer, it is going to affect. వీటితో పాటు వాట్ అబౌట్ టీ, కాఫీ? నాకు చాలా ఇష్టం కాఫీ తాగడం. Tea, coffee also causes gastric reflux. Somebody who comes with these symptoms, acid reflux, uh, గుండెల్లో మంట ఇలాంటి వచ్చే వాళ్ళకి కూడా కాఫీ, టీలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. అలాగే స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిదే. సో ఇక్కడ ఇన్ జనరల్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి అవాయిడెడ్ ఇస్ స్మోకింగ్, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్ అండ్ స్ట్రెస్. అబ్సల్యూట్‌లీ. So apart from these general things like, of course, regular exercise, everything matters. Weight management anedi, it plays a crucial role in this, along with any other systemic disease management. సో మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాట్ వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ఈ టాపిక్‌లో ఎల్‌పిఆర్‌కి ఏమేం సింప్టమ్స్ ఉంటాయి, వేరే సింప్టమ్స్ మనకి ఎలాగో ఓవర్‌లాప్ అవుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాగ్నోసిస్. ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఈజీ, బట్ డయాగ్నోసిస్ ఈస్ అ లిటిల్ ట్రిక్కీ. Diagnosis is tricky, but also బొంగురు గొంతు ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఎల్‌పిఆర్ఏ అని అనుకుని ఇంట్లో నేను మేనేజ్ చేసుకుంటాను. డాక్టర్ చెప్పారు కదా, మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది లైఫ్ స్టైల్‌కి అని చెప్పి ఇంట్లో కూర్చోకూడదు. ఎందుకంటే హోర్స్‌నెస్ ఈస్ అ సింప్టమ్ విచ్ మీన్స్ మల్టిపుల్ డిసీజెస్. అది ఏంటి అని తెలుసుకోవాలంటే అగైన్ కన్సల్ట్ యువర్ ఫేవరెట్ ENT స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల. Also, thank you so much for coming today and being so interactive and fun and easy to understand. Thank you so much, and I look forward to much more fun, informative interactions with you.